ఈరోజు మరి పౌలు గారు మూడవ సువార్త ప్రయాణం తరువాత రోమాకు వెళ్ళక ముందు ఆయనపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎలాంటి విచారణ జరిగింది, ఎవరెవరు ఆయన్ని విచారించారు, ఆ విచారణలో ఆయన చెప్పింది ఏంటి, బైబిల్ నుండి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం బైబిల్ను చూడగలిగితే అపోస్తలుల కార్యాలు, ఈ అపోస్తలుల కార్యాల్లో పౌలు గారి సువార్త మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, అలాగే మూడవ ప్రయాణం కూడా ఉంటుంది. మూడవ ప్రయాణం తర్వాత సుమారు 2 సంవత్సరాలు ఆయన యెరూషలేము కైసరయ ప్రాంతంలో ఉంటాడు. యెరూషలేము కైసరయ అనేటువంటి ప్రాంతంలో 2 సంవత్సరాలు పైనే ఉంటాడు. అలా ఉన్న తర్వాత క్రీస్తు శకం 60లో ఆయన రోమాకు ప్రయాణం చేస్తాడు. క్రీస్తు శకం 60లో ఆయన రోమాకు ప్రయాణం చేస్తాడు. మీరు కానీ బైబిల్ చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుండి, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుండి 21వ అధ్యాయము 14వ వచనం వరకు పౌలు గారి మూడవ ప్రయాణం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 23వ వచనం నుండి 21వ అధ్యాయము 14వ వచనం వరకు కూడా మూడవ ప్రయాణం అనేది ఉంటుంది. ఈ మూడవ ప్రయాణం ముగిసిన తర్వాత అంటే యెరూషలేముకి వస్తాడు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము మనం చూడగలిగితే 21వ అధ్యాయము 17 చూద్దాం. మూడవ ప్రయాణాన్ని ఇక ముగించుకొని ఆయన ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. ఇంకా ఇక్కడి నుంచి 26వ అధ్యాయం వరకు కూడా, 26వ అధ్యాయం అంటే 21వ అధ్యాయము 17, 22, 23, 24, 25, 26 అధ్యాయాల వరకు ఈ అధ్యాయాలన్నీ కూడా పౌలు గారిపై జరిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ అన్నమాట. అంటే ఒక విచారణ జరిగింది. ఇన్ని అధ్యాయాలలో ఆయనపై విచారణ జరిగింది. ఎవరెవరు ఆయన్ని విచారించారు, ఆ సందర్భాలు ఏంటి చదివితే అర్థమైపోద్ది. కానీ ఇంకా అర్థం చేసుకోవడానికి సింప్లిఫికేషన్ చేసి తొందరగా అర్థం చేసుకోవడానికి మన ప్రయత్నం అన్నమాట. 21వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే 21వ అధ్యాయం 17వ వచనం నుంచి ఇంకా యెరూషలేము కైసరయ ఆ ప్రాంతాలలో ఆయన 2 సంవత్సరాలకు పైగా అక్కడే ఉండిపోతాడు. ఈ 2 సంవత్సరాలకు పైగా ఆయనపై విచారణ జరుగుతుంది. అర్థమైందా? విచారణ చేస్తారు. అలా ఎవరెవరు ఆయన్ని విచారించారు, అసలు ఆయన ఏం చెప్పారు, ఏంటి, దేవుడు ఎలా ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాడు, ఇదంతా కూడా మనం ఈరోజు కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాం. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా, మరి అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే యెరూషలేముకు వచ్చిన తర్వాత 17వ వచనం నుంచి 26 వరకు, 17 నుంచి కొన్ని భాగాలు కూడా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. 17 నుంచి 26 వరకు కూడా ఏం జరుగుతుంది అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, యెరూషలేముకి వస్తారు కదా వీళ్ళంతా. మరి యెరూషలేముకి వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు కానీ చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 20వ అధ్యాయం చూడండి. 20 అంటే పౌలు గారి జర్నీలో ఎవరెవరున్నారు, పౌలు గారి జర్నీలో ఎవరెవరున్నారు అని మనం కానీ ఆలోచన చేస్తే ఒకసారి 20వ అధ్యాయము ఏమండి 20వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము 4వ వచనం, ఎందుకంటే ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనేది మీకు అర్థమైంది. 20వ అధ్యాయం 4వ వచనం, మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును. ఇతను ఏ పట్టణస్థుడు? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు.
బేరాయిలో ఉన్న వాళ్ళు గనులు అని అంటాడు కదా, అక్కడి నుంచి ఒక ఆయన్ని పట్టుకొచ్చేసాడు పౌలు గారు. ఆయన పేరు ఏం పేరు? సోపత్రును. ఆ తర్వాత దెస్సలోనికలో అరిస్తర్కును సెకందును. దెస్సలోనిక సంఘం ఉంది కదా, ఆ దెస్సలోనికి వెళ్తాడు కదా. దెస్సలోనికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇద్దరిని తీసుకొచ్చేస్తాడు. వాళ్ళ పేర్లు ఏం పేరు? అరిస్తర్కును సెకందును. అలాగే దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతి, వీళ్ళిద్దరు ఏ పట్టణస్థులు? దెర్బే పట్టణస్థులు. అర్థమైందా? తర్వాత ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీము, వీళ్ళిద్దరూ ఏ పట్టణానికి చెందిన వాళ్ళు క్లియర్గా రాయబడింది. ఆసియా, తుకికు, త్రోఫీము. అర్థమైందా? అలాగా అతనితో కూడా వచ్చిరి అని రాయబడింది. అంటే వీళ్ళందరూ జర్నీలో ఉన్నారు. తిమోతి, గాయు, తుకికు, త్రోఫీము. అర్థమైందా? అరిస్తార్కు, వీళ్ళందరూ కూడా జర్నీలో ఉన్నారు. ఆయనతో పౌలు గారితో పాటు ఉన్నారు. అలాగా జర్నీ చేస్తూ వీళ్ళందరూ కలిసి యెరూషలేముకి వస్తారు. అలా యెరూషలేముకి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ 26వ వచనం వరకు, 17 నుంచి 26 వరకు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, యాకోబు గారిని కలుస్తారు వీళ్ళు. ఎప్పుడైతే పౌలు గారు వచ్చారు యెరూషలేముకి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ మొదలైంది. ఎందుకు మొదలైంది అని అంటే, పౌలు గారు ఎంటర్ అయ్యాడు, ఇప్పుడు దాకా ఏదో ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ, ఇప్పుడు ఈయన కానీ ఎవరైనా యెరూషలేములో చూస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఆసియా అంతటా పౌలు గారి పేరు టామ్ అయిపోయి పెద్ద గొడవలు అయిపోయి అక్కడికి వస్తారనమాట. వాళ్ళు యూదులు ఎక్కువగా గొడవలు చేస్తుంది ఎవరు? యూదులు. పౌలు గారి మీద ఎక్కువగా గొడవలు చేస్తుంది యూదులు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదులు పౌలు గారిని కానీ చూస్తే ఇక ఏమీ లేదు, ఇక్కడున్న మనల్ని కూడా చంపుతారు అని అనుకున్నాడు ఏమో యాకోబు గారు. భయపడతా ఆయన ఏమన్నాడంటే, పౌలు నీకు ఒక విషయం చెబుతా, నువ్వు కొంచెం దగ్గరికి వస్తే నీకు ఒక విషయం చెబుతాను. ఏంటంటే, నీ గురించి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అర్థమైందా? నీ గురించి చాలా ఇబ్బందిగా ఉంది, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను కానీ ఇక్కడ చూస్తే నీతో పాటు మమ్మల్ని కూడా ఏదైనా చేయొచ్చు. కనుక నువ్వు ఒక పని చేయాలి. ఏంటి అని అంటే, మొక్కుబడి తీర్చుకోవాలని ఉన్నటువంటి ఒక 6 మా దగ్గర ఉన్నారు. అంటే తల వెంట్రుకలు మొక్కు తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, వీళ్ళని నువ్వే దేవాలయానికి తీసుకెళ్ళి ఆ డబ్బులు కూడా నువ్వే పెట్టుకొని, దేవాలయంలో కానుకలు వేయాలి కదా, ఆ డబ్బులు కూడా నువ్వే పెట్టుకొని వాళ్ళకి మొక్కుబడి తీర్చి, అప్పుడు నిన్ను చూస్తారు యూదులందరూ, ఇతను మనలోనే ఉన్నాడు, యూదుల్లోనే ఉన్నాడు, ఇతనేం పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు అని అందరూ కూడా అర్థం చేసుకుంటారు. కనుక నువ్వు ఆ పని చేయ్యా అని యాకోబు సలహా ఇస్తాడు. సలహా ఇస్తే చూడండి ఒకసారి 25వ వచనం, 24 ఆఖరి లైన్ నుంచి, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకుంటారు. నువ్వు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నావులే, ఇబ్బంది ఏం లేదులే అని అనుకుంటారు. 25, అయితే విశ్వసించిన అన్యజనుల గూర్చి చెప్పిన ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. 26, అంతటా పౌలు మరునాడు ఆ మనుషుల్ని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధ దినములు నెరవేర్చుదామని తెలిపెను. అలాగా ఆ కార్యక్రమాన్ని అలాగైనా పూర్తి చేశాడు, అయిపోయింది. తర్వాత 7 దినాలు అయిపోయింది. పౌలు గారు యెరూషలేముకి వచ్చి 7 దినాల తర్వాత ఏమైందంటే, ఆసియా నుండి యూదులు వస్తారు. ఎక్కడి నుంచి? ఆసియా అంటే అందులో మరి ఎఫెస్ ఉంది, ఎఫెస్సులో భయంకరమైన గొడవలైనవి. కనుక ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య, దశలోనికి వెళ్తే అక్కడో సమస్య. కనుక ఇట్లా చాలా ప్రాంతాల్లో పౌలు గారిని వ్యతిరేకిస్తున్న యూదులు ఉన్నారు. ఇక ఏం జరిగింది అని అంటే, ఆసియా నుండి వచ్చినటువంటి యూదులు, ఆసియాలో గొడవైంది కదా, వచ్చినటువంటి యూదులు యెరూషలేములో దేవాలయంలో పౌలు గారిని చూసి, పౌలు గారితో పాటు
త్రోఫీమును కూడా చూస్తారు. బయట, దేవాలయంలో కాదు, బయట త్రోఫీమును చూస్తారు. త్రోఫీమ్ ఎవరని రాయబడింది? ఆసియా. త్రోఫీమ్ ఎవరో? ఆసియా అంటే ఒక అన్యజనుడు. అర్థమైందా? అంటే ఆసియా నుండి వచ్చినటువంటి ఒక త్రోఫీము పౌలు గారితో పాటు దేవాలయంలోకి ప్రవేశించేశాడు. దేవాలయం అపవిత్రం అయిపోయింది, ఇంకేముంది అనేసి గొడవ చేసి ఆ పట్టణం అంతా గలిబిలి చేసేసారు. ఆసియా నుండి వచ్చిన యూదులు, అక్కడున్న యూదులు మొత్తం కలిపి ఇక గందరగోళం చేసేసారు. కొట్టేశారు ఆయన్ని. పౌలు గారిని దేవాలయంలోనే కొట్టేసి, దేవాలయం నుండి ఈడ్చేసి, దేవాలయపు తలుపులు వేసేసి భయంకరంగా ఆయన్ని ట్రీట్ చేశారు. ఇక ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడ అని ఒక పై అధికారి, ఆయన సహస్రాధిపతులతో తర్వాత శతాధిపతులతో హడావుడిగా వచ్చేస్తాడు. ఇక ఆయన రావటం చూసి ఆయన్ని కొట్టడం ఆపుతారు. అర్థమైందా? ఆ మాట చూడండి ఒకసారి. ఏమండి, ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే 31 పౌలును కొట్టడం ఆపేశారు. ప్రియమైన దేవుని వల్లరా ఇక పై అధికారి వస్తాడు. ఎవరయ్యా నువ్వు, ఏంటి గొడవ అని అంటాడు. 37వ వచనం మనం చూడగలిగింది. అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? పై అధికారిని చూసి పౌలు గారు ఏమంటున్నారు? అయ్యా నీతో ఒక మాట నేను మాట్లాడాలి. అంటే నీకు గ్రీకు భాష వచ్చా? ఆ తర్వాత మరి అంతకుముందు కొంతమంది నరహంతకులు నువ్వు సపోర్ట్ చేసిన ఒక ఐగుప్తుడివా నువ్వు అని లేనిపోయినవన్నీ వేస్తున్నాడు ఈయన. అంటే అప్పుడు ఆయన చేయి సైగ చేసి, నేను ఒక్కసారి వీళ్ళందరితో మాట్లాడాలి అని చేయి సైగ చేస్తే, అప్పుడు సరే మాట్లాడు అని మరి పౌలు గారికి అవకాశం ఇస్తే, అప్పుడు హెబ్రీ భాషలో 22వ అధ్యాయం మీరు చూడగలిగితే, హెబ్రీ భాషలో మరి వాళ్ళందరితో కూడా మాట్లాడటం మొదలు. అక్కడ ఉన్నటువంటి యూదులతో ప్రధాన యాజకులు మొత్తం అందరితో కూడా పౌలు గారు మాట్లాడటం మొదలుపెట్టారు. అలా మాట్లాడిన తర్వాత ఏమండి, మీరు 1వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా అసలు పౌలు గారికి ఏమేం జరిగింది, అసలు ఎందుకు ఇందులోకి వచ్చాడు, తాను ఎవరో, నేను ఎక్కడి నుంచి, నేను ఎవరిని అని చెప్పుకుంటూ వచ్చి, అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్మాల్సి వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చి, స్టెఫెను విషయంలో కూడా నేను చాలా నేను సమర్థించాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రియమైన దేవుని వల్లరా కిందకు వచ్చేసరికి 21వ వచనం దాకా అలాంటి ఒక సంభాషణ జరుగుతుంది. తర్వాత 22వ వచనంలో, ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండ్రి, అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు. ఎందుకని? యేసుప్రభు గురించి చెబుతున్నాడు. ఇక ఇదిగో యేసుక్రీస్తు వారు నాకు కనపడ్డాడు, నేను ఆయన్ని నువ్వెవడివంటే నువ్వు హింసించుచున్న ప్రభువుని అంటాడు, ఇవన్నీ చెప్తాడు. చెప్పేసరికి ఇక వాళ్ళకి ఇంకా మండిపోయేసరికి చూడండి 23వ వచనం మనం గిన చూడగలిగితే, వారు కేకలు వేయచ్చు, తమపై బట్టలు నిదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోస్తున్నారట. నువ్వు దుమ్మెత్తి పోస్తుంటారు కదా అండి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అది ఇది అని అంటూ ఉంటారు కదా, అట్లా దుమ్మెత్తి పోస్తున్నారట. ఇక అలాంటి ఒక పరిస్థితుల్లో ఇక ఇతన్ని కొరడాలతో కొట్టి కోటలోకి తీసుకురండి అని సహస్రాధిపతి చెప్పంగానే శతాధిపతి ఆ పని చేస్తూ ఉంటే, శతాధిపతితో ఒక మాట అంటాడు పౌలు గారు, విచారణ చేసి శిక్ష విధించకుండా కొరడాలతో నన్ను ఎట్లా కొడతారు మీరు? నేను ఎవరినో తెలుసా? నేను రోమియుడును అంటాడు. ఇక వాళ్ళకు గుండె ఆగిపోద్ది. రోమియుడును అనేసరికి వాళ్ళ గుండె ఆగిపోయి, ఒక రోమ పౌరసత్వం కలిగిన వాడిని ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేయకూడదు. అర్థమైందా? పౌలుకి రోమా పౌరసత్వం ఉంది కనుక రోమా పౌరసత్వం కలిగినటువంటి పౌలు గారిని మీరు ఎట్లా నన్ను కొరడాలతో శిక్ష విధించిన తర్వాత కొరడాలతో కొట్టాలి. ఒక నేరం రుజువు అవ్వాలి, నేరం రుజువైన తర్వాత శిక్ష విధించాలి. ఆ శిక్ష కొరడాలతో కొట్టడమా,
జైల్లో వేయటమా? ఏదో ఒకటి ఉంటుంది కదా శిక్ష విధించినప్పుడు చేయాల్సిన పని విచారణ చేయకుండా, శిక్ష విధించకుండా రోమీయుడైన నన్ను మీరు ఎట్లా కొరడాలతో కొడతారు అనగానే గజగజలాడిపోయి, అమ్మో ఇతను రోమీయుడట, మనం చాలా దెబ్బతింటాం, అక్కడ పైనుంచి మనకి ఇబ్బంది పడతాం మనం అనేసి అప్పటికప్పుడు ఈ విషయం సహస్రాధిపతితో చెప్తే అతను కూడా భయపడతాడని రాయబడింది. చూడండి 29వ వచనం, నేనైతే పుట్టుకతోనే రోమీయుడును అనెను, కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి, మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. అర్థమైందా? సహస్రాధిపతికి కూడా ఏమైంది? భయం వచ్చేసింది. అమ్మో ఇతన్ని బంధించాం, ఎక్కడి నుంచి ఏమొస్తుందో ఏంటో అనేసి భయపడ్డాడు. అలా భయపడిన తర్వాత ఓ పని చేద్దాం, మరునాడు మళ్ళీ విచారణ జరుపుదాం అని మరుసటి రోజు మళ్ళీ రెండయ్యా ఇతని మీద ఏం ఆరోపణలు చేస్తారో ఏంటో రండి మీరంతా అని పౌలు గారిని మళ్ళీ విచారణకు పిలిచి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇతని మీద నేరం మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్తారు. అలా వచ్చిన తర్వాత మళ్ళీ పౌలు గారు, అర్థమైందా, మళ్ళీ పౌలు గారు మాట్లాడుతూ నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకున్నాను అంటాడు. 23వ అధ్యాయం 1వ వచనంలో నేను మంచి మనస్సాక్షి గలవాడనై నేను దేవుని ఎదుట నడుచుకున్నాను, నేను ఏ తప్పు చేయలేదని మొదలుపెట్టేసరికి ప్రధాన యాజకుడు అననీయ ముందు అతని నోటి మీద కొట్టండి అంటాడు. మాట్లాడకుండా అతని నోటి మీద కొట్టండి అనగానే పౌలు గారికి కూడా కోపం వచ్చేసి ఆయన అంటాడు, సున్నం కొట్టిన గోడ దేవుడి నిన్ను కొట్టును అంటాడు. అప్పుడు వాళ్ళందరూ అమ్మో ప్రధాన యాజకుని అంటావా నువ్వు, ప్రధాన యాజకుని అనే ధైర్యం వచ్చిందా నీకు అనగానే పౌలు గారు కూడా ఇతను ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు, నన్ను కొట్టమన్నాడని నేను అన్నాను, అతను ప్రధాన యాజకుడా? నిజమే కదా, ప్రజల అధికారిని అనకూడదని బైబిల్లో పాత నిబంధనలో కూడా ఉంది అని చెప్పి దాన్ని వదిలేసి పౌలు గారు ఒక విషయాన్ని అక్కడ చెప్తాడు. ఏంటి అని అంటే అక్కడ 2 తెగల వాళ్ళు ఉంటారు, సద్దూకయ్యులు, పరిసయ్యులు. ఈ 2 తెగల వాళ్ళు అక్కడ ఉంటారు. యాక్చువల్గా పౌలు గారు పరిసయ్యుడు. పౌలు గారు ఎవరు? గమలీయుల పాదాల దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన పరిసయ్యుడు అనేవాళ్ళు ఎలా ఉంటారు, సద్దూకయ్యులు ఎలా ఉంటారు అంటే సద్దూకయ్యులు అనేవాళ్ళు ఆత్మను కానీ దేవదూతలను కానీ వీటిని పునరుద్ధానాన్ని కానీ వాళ్ళు నమ్మరు. ఎవరు? సద్దూకయ్యులు. ఇవన్నీ ఉన్నాయని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు ఈ సభలో అని మరునాడు జరిగే సభ ఇది. ఈ సభలో 2 ఉన్నారని తెలుసుకొని పౌలు గారు ఏమంటారంటే మీరు ఒక పని, ఆయన ఆలోచించి ఏమంటాడంటే పరిసయ్యులతో మాట్లాడతాడు. అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? పునరుద్ధానం గురించి ఇక్కడ ఉన్నాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు, ఆ పునరుద్ధానాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. పరిసయ్యులుగా మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా అని అన్నప్పుడు వాళ్ళు నిజమే కదా, ఇతను మన పక్షాన కదా మాట్లాడుతున్నాడు, మన పక్షాన కదా ఉన్నాడు, ఇతన్ని బంధించటం ఏంటి అని వాళ్ళకి గొడవలు అయిపోయినాయి. అక్కడ చూడండి, సద్దూకయ్యులకి పరిసయ్యులకి వీళ్ళకి గొడవలు అయిపోయినాయి. ఇక చూడండి భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. 10వ వచనం చూడండి, కలహం ఎక్కువైనప్పుడు 23వ అధ్యాయం 10వ వచనం, కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, ఎందుకంటే అతన్ని కాపాడుకోవాలి, అతను రోమీయుడు, అతన్ని కానీ కాపాడుకోకపోతే ఇతను ఉద్యోగం పోద్ది కనుక అమ్మో ఇతను రోమీయుడు, ఇతన్ని మనం కాపాడుకోవాలి అనేసి ఇంకా అప్పటికప్పుడు ఏం చేస్తాడు అని అంటే వచనంలో ఉంటుంది. ఈ సహస్రాధిపతి పేరు ఏం పేరు అంటే క్లౌదియా లూసియా ఆయన పేరు. ఈయన ఫెలిక్స్కు లెటర్ రాస్తాడు, ఇదిగో యూదుల్లో ఇలా జరుగుతుంది, ఇతనిలో ఎలాంటి తప్పైతే ఏమీ లేదు, ఏదో వాదాలు ఉన్నాయి, వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధించిన వాదాలు అయితే ఉన్నాయి, కనుక ఇతను రోమీయుడు అని తెలిసింది నాకు, అందుకని మీ దగ్గరికి నేను కేసుని మీ దగ్గరికి పంపించేస్తున్నాను, ఇతను చంపాలనుకుంటున్నారు అని మొత్తం అంతా లెటర్ రాసి రాత్రి ఫెలిక్స్ దగ్గరికి పంపించేస్తారు. ఏమండి, అలా పంపించేసిన తర్వాత అతను చదువుకున్న తర్వాత
మరి 33వ వచనం చూడండి. ఆ పత్రిక అప్పగించి పౌలు కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు ఆ సంగతి పూర్ణంగా విచారించమని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతన్ని కావలి అందించవాలని ఆజ్ఞాపించను. జైల్లో వేయకుండా అధికార మందిరంలో ఆయన్ని పెడతాడు ఈ ఫెలిక్స్. అలా అయిపోయిన తర్వాత 5 దినములైన తర్వాత 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 5 దినాలైన తర్వాత మళ్ళీ ఈ ప్రధాన యాజకుడు అలాగే లాయర్, మన భాషలో చెప్పాలంటే లాయర్ పేరు తెర్తిల్లు. లాయర్ పేరు ఏం పేరు? తెర్తిల్లు. ఈ లాయరు అలాగే ప్రధాన యాజకుడు వీళ్ళందరూ మరి ఫెలిక్స్ ఇతన్ని రాత్రి షిఫ్ట్ చేశారని తెలిసేసి ఇక ఫెలిక్స్ దగ్గరికి వచ్చేస్తారు. ఇతని మీద నేరం ఆరోపింపబడిందో ఆ పత్రాలు ఇస్తారు. 10వ వచనంలో చీల్చివేయుదురేమోనో సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండి సైనికులకు ఆజ్ఞాపించను. అదిగో మీరు ఇమ్మీడియట్లీగా అతన్ని కోటలోకి తీసుకొచ్చేయండి అంటాడు. చూడండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? యెరూషలేములో దేవాలయములో గందరగోళం. అక్కడి నుంచి ఏం జరిగింది? ఆ తర్వాత పై అధికారి రావటం, పై అధికారి వచ్చిన తర్వాత అతన్ని విచారణ జరిపిన తర్వాత కొట్టమని చెప్తే అప్పుడు అతను నేను రోమియోన్ అని చెప్పటం. రోమియోన్ అని చెప్తే అక్కడి నుంచి మళ్ళీ సీన్ అంతా మారిపోయిద్ది. ఇక అతన్ని గౌరవించడం అదంతా ఉంటుంది. అర్థమైందా? ఇక ఆ తర్వాత అతన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ మరునాడు సభలో ఇదంతా చెప్పిన తర్వాత సద్దుకైలకు పరిసయ్యులకు అక్కడ గొడవ అవ్వటం. ఆ తర్వాత మనం ఆలోచిస్తే అక్కడి నుంచి అతన్ని కోటలోకి తీసుకొచ్చేస్తారు. అర్థమైందా? కోటలోకి తీసుకొచ్చేస్తారు. ఆ కోటలో 11వ వచనం చూడండి. ప్రభువు మళ్ళీ అతనితో మాట్లాడతాడు. 23వ అధ్యాయం 11వ వచనంలో ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉంది. నీకేమవ్వదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు రోమాకు వెళ్తావు, రోమాలో కూడా నువ్వు నా కోసం సాక్ష్యము చెప్తావు అని ప్రభువు చెప్తాడు. అలా ప్రభువు చెప్పినప్పుడు ఇక ఈయన గురించి ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది సైడ్. ఎలాగో తెలుసా? ఇతన్ని ఎలాగైనా సరే విచారణకు తీసుకొచ్చేటప్పుడు ఇతన్ని చంపేయాలి. విచారణకు తీసుకొచ్చేటప్పుడు ఇతన్ని ఏం చేయాలి? చంపేయాలి. 40 మందికి పైగా ఒట్టు పెట్టుకున్నారంట, ఇతన్ని చంపేదాకా మనం అన్నపానాలు పుచ్చుకోకూడదు అని 40 మందికి పైగా ఒట్టు పెట్టుకొని మరి అతను మార్గ మధ్యంలోనే లేపేద్దాం. ఇదంతా ఒక సినిమా లాగా ఉంది చూడండి. అర్థమైందా? ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు. ఇదంతా మార్గ మధ్యంలోనే అతను ఏం చేయాలి? మనం విచారణ దాకా రావటం కాదు, అసలు మార్గ మధ్యంలోనే అతన్ని మనం చంపేయాలి. 40 మందికి పైగా ఒట్టు పెట్టుకొని కాసుకొని ఉన్నారు. ఈ విషయం పౌలు గారి మేనల్లుడు తెలుసుకొని గబగబా పౌలు గారి దగ్గరికి వచ్చి ఆ రాత్రి శతాధిపతితో చెప్పి నేను అతనితో ఒక విషయం మాట్లాడాలని చెప్పి పౌలు గారి మేనల్లుడు పౌలు గారితో చెప్తాడు. ఏమని అంటే, నిన్ను చంపేయాలనుకుంటున్నారు, 40 మంది పైగానే నీ మీద కాసుకొని కూర్చున్నారు. ఇక చూసుకోండి. వెంటనే పౌలు గారు ఏం చేస్తారంటే ఓ పని చేయి, శతాధిపతినిచ్చి ఇతన్ని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ నువ్వు చెప్పు ఆయనకి, ఆయన ఆలోచిస్తాడు అనగానే ఇక వెంటనే ఈ మేనల్లుడు సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళటం, అక్కడ అతను చెప్తాడు మొత్తం అంతా. ఇదయ్యా పరిస్థితి, పౌలు గారిని మార్గ మధ్యంలోనే చంపేయాలనుకుంటున్నారు, 40 మందికి పైగా అతని మీద కాసుకొని ఉన్నారు. ఇక మరి ఎలాగానంటే, సరే ఈ విషయం నువ్వు నాతో చెప్పావన్న సంగతి నువ్వు ఎవరితో చెప్పొద్దు, నువ్వు సైలెంట్గా వెళ్ళిపోమన్నాడు సహస్రాధిపతి. అలా వెళ్ళిపోమన్న తర్వాత రాత్రికి రాత్రే పౌలు గారిని ఏం చేశాడంటే కైసరికి పంపించేశాడు. అర్థమైందా? రాత్రికి రాత్రే ఇక మళ్ళీ అక్కడ యెరూషలేములో విచారణ ఏమి లేకుండా రాత్రికి రాత్రే పౌలు గారిని ఎక్కడికి పంపించేశాడు? కైసరకు పంపించేశాడు. అక్కడే ఊరున్నాడు అని అంటే అధిపతి అయిన ఫెలిక్స్ ఉన్నాడు. 26వ వచనం చూడండి.
24 చదువుదాం. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. ఇంకా మనం 23 చదివితే అతని సెక్యూరిటీ పెంచేశాడు చూడండి. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి కైసర వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులు, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు నొద్దకు భద్రముగా తీసుకుని పోటకు గుర్రమును సిద్ధపరచుడని చెప్పాను. రాత్రికి రాత్రి పౌలు గారిని షిఫ్ట్ చేసేసారు. అర్థమైందా? రాత్రికి రాత్రి కైసరుకు పంపించేశారు. అక్కడ ఫెలిక్స్కు లెటర్ రాశాడు. ఈ సహస్రాధిపతి పేరు ఏంటో తెలుసా? క్లౌదియా లూసియా ఈయన పేరు. 26. అర్థమైందా? అలా ఇచ్చినప్పుడు ఇక తెర్తిల్లు అనేటువంటి న్యాయవాది ఏం చేస్తాడు అని అంటే, ఇక అతని మీద ఏ నేరం ఉందో అదంతా కూడా ఫెలిక్స్ను గౌరవిస్తూ కాస్త ఆయన పొగిడి ఆ తర్వాత పౌలు గారి మీద ఉన్న నేరం అనేది చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అధిపతి పౌలు వైపు చేయి చూపించి నువ్వు కూడా చెప్పాల్సిందేదో చెప్పు అన్నప్పుడు ఇక పౌలు గారు మళ్ళీ ఏం చేస్తాడు అని అంటే, అయ్యా నేనైతే ఏ తప్పు చేయలేదు. చూడండి ఒకసారి 14 వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములు యందు రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని చెబుతూ, మరి 17వ వచనంలో కొన్ని సంవత్సరాలైన తర్వాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకున్న వాడని ఇలాగ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు, ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు అని జరిగిందంతా కూడా మళ్ళీ ఫెలిక్స్కు చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత మరి మనం ఆలోచిస్తే 21వ వచనం చూడండి. 21వ వచనం. నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చా నేను. ఇవి తప్ప ఇక నా మీద అసలు ఎలాంటి నేరం కూడా ఏది లేదు అని పౌలు గారు ఫెలిక్స్కు చెప్తాడు. అప్పుడు ఫెలిక్స్ ఈ క్రీస్తు మార్గం గురించి కాస్త అవగాహన ఉంది. ఎందుకంటే ఇతని భార్య యూదురాలు. ఫెలిక్స్ భార్య ఎవరు అని అంటే యూదురాలు. కనుక మరి నిన్న ఇక్కడికి పంపించిన సహస్రాధిపతి ఉన్నాడు కదా లూసియా, ఆయన వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ విచారిద్దాము అని ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళని పంపించేస్తాడు. అలా పంపించేసిన తర్వాత ఈ ఫెలిక్స్ 24వ వచనం చూడండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసం గూర్చి అతడు బోధింపగా వినెను. మాటికి పౌలుని తెప్పించి అతని ద్వారా వాక్యాలు వింటున్నారు వాళ్ళు. అర్థమైందా? వాక్యాలు వింటున్నారు. అలా వాక్యం విని అట్లాగా చూడండి 27వ వచనంలో 2 సంవత్సరాలైన తర్వాత, ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలైన తర్వాత అంటే 2 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు? కైసరయలోనే ఉండిపోయాడు. 2 సంవత్సరాలైన తర్వాత ఈ ఫెలిక్స్ ప్లేస్లో ఫేస్తు అనే అతను వస్తాడు. ఈ ఫెలిక్స్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఫేస్తు అనేటువంటి ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఫస్ట్ వెళ్ళటం యెరూషలేముకి వెళ్తాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడండి ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో. 25వ అధ్యాయం నుంచి 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ ఉంటుంది. ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఫేస్తు యెరూషలేముకి వెళ్తాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఈ పౌలు గారి కేసు ఒకటి ఉంది, మీరు దాన్ని ఇంతవరకు ఫెలిక్స్ ఏం చేయలేదు. కనుక ఈ ఫెలిక్స్ కూడా ఎందుకు ఏం చేయలేదంటే చేయటానికి ఇటేమో భయం, అటేమో విడుదల చేస్తేనేమో యూదుల దగ్గర నేను చెడ్డ పేరు తెచ్చుకుంటాను అనే ఒక ఆలోచన. అందుకని ఇక అతన్ని జైల్లోనే ఉంచి అతను వెళ్ళిపోతాడు. ఫెలిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫేస్తు వస్తాడు. ఫేస్తు వచ్చిన తర్వాత అతను యెరూషలేము వెళ్తాడు. యెరూషలేములో 8 నుంచి 10 రోజులు ఉంటాడు. ఆ 10 రోజుల కాలంలో ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ మళ్ళీ వచ్చి మీ దగ్గర ఒక కేసు ఉంది, ఆయన పేరు పౌలు, మరి ఆయన సంగతి ఏంటి అని అంటారు. అతను ఇక్కడికి రప్పించండి అంటారు యెరూషలేముకి. ఎందుకంటే మార్గ మధ్యంలో మళ్ళీ చంపటానికి
అప్పుడు ఈయన ఇక్కడ దాకా రప్పించడం ఎందుకు, మీలో ఎవరో మరి సమర్థులైన వాళ్ళు అక్కడికే రండి, అక్కడికి మళ్ళీ కేసు విచారణ చేద్దాం అని అంటాడు. అలాగా మరి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, ఒకసారి మనం చూడగలిగితే 6వ వచనం, అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరుకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను. పౌలుని తీసుకొని రండి, ఏంటి అతని సంగతి అని పౌలు గారిని తెప్పించుకున్న తర్వాత మనం చూస్తే పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకమును మోపిరి కానీ వాటికి రుజువు చేయలేక పోయిరి. రుజువు అనేది చేయలేకపోయారు. చెప్తున్నారు, చెప్తే సరిపోద్దా ఏంటి, రుజువు చూపించాలి కదా, కనుక రుజువు అనేది చూపించలేకపోయారు. అప్పుడు మరి ఏంటయ్యా పౌలు, మరి వాళ్ళతో పాటు యెరూషలేము వెళ్ళి అక్కడ డీల్ చేసుకుంటావు, ఇదంతా నువ్వు పెద్ద నేరం చేసిందేం కాదు, నిన్ను జైలు వేసేదేం కాదు, నువ్వు మరి యెరూషలేములో ధర్మశాస్త్రం సంబంధించిన గొడవలే కాబట్టి నువ్వు అక్కడ ఏమన్నా మాట్లాడుకుంటావా అంటే పౌలు గారు ఉండి ఆల్రెడీ ప్రభువు చెప్తాడు కదా నువ్వు అక్కడికి వెళ్ళాలని, ఎక్కడికి, రోమాలో కూడా చెప్పాలంటాడు కదా, కనుక ఈయన ఒకటే అంటాడు, కైసరు ఎదుటనే నేను చెప్పుకుంటాను కానీ ఇంకా ఎక్కడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. ఇక వెంటనే ఆయన కూడా ఆలోచించి మరి సరే నువ్వు కైసరు ఎదుటే చెప్పుకుందువు కానీ అని 12వ వచనం చూడండి. 12వ వచనం, అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకుందున అన్నావు కదా, కైసరు నొద్దుకే పోదు అని ఉత్తరం ఇచ్చాను, అక్కడికే వెళ్దువు కానీ అని చెప్తాడు. అలా కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ 13వ వచనం నుంచి కొన్ని దినాలు అయిన తర్వాత ఈ ఫేస్తును పలకరీయటానికి అగ్రిప్ప అనే ఒక రాజు, అలాగే బెర్నికేయు అనేటువంటి ఆయన వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఫేస్తు ఏం చేస్తాడంటే ఈ కేసు గురించి వాళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు అగ్రిప్ప రాజు అంటాడు, అతను వాదన ఏంటో ఒకసారి విందాం, పిలిపిస్తావా అని అడుగుతాడు. అప్పుడు 22వ వచనం వరకు వాళ్ళ సంభాషణ జరిగింది. 23 నుంచి మళ్ళీ ఏం చేస్తారు అని అంటే 23 చూడండి. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞయగా పౌలు తేబడిను. పౌలుని తీసుకొస్తారు. అలా పౌలుని తీసుకొచ్చినప్పుడు అగ్రిప్పరాజుకి విషయం తెలియాలి. అంతేకాదు అసలు నీ మీద ఇప్పుడు నిన్ను కైసరు ఎదుటికి పంపించాలంటే ఇతను దొంగతనం చేశాడా, ఒక నరహత్య చేశాడా, లేకపోతే ఒక వ్యభిచారం చేశాడా, లేకపోతే ఏమైనా తిరుగుబాటు చేశాడా, ఏమైనా రాజద్రోహం ఏమైనా చేశాడా, నీ గురించి ఏమి రాసి పంపించాలయ్యా కైసరు దగ్గరికి, మాకేం అర్థం కావట్లేదు. అదేమనంటే ధర్మశాస్త్రంలో పునరుద్ధానం ఉందంటారు, కొంతమంది లేదంటారు, అది మీ గ్రంథాలకు సంబంధించిన విషయాలు అయ్యి, నువ్వు నేరం ఏమీ చేయలేదు కదా, అసలు మేము కైసరుకి ఏమని రాసి పంపించాలి, సరే ఇప్పుడు విచారణలో ఏమైనా తేలుతుందేమో ఇది రాసి పంపిస్తాము అని ఫేస్తు చెప్తాడు. అప్పుడు అలా చెప్పినప్పుడు ఇక పౌలు గారు మాట్లాడతారు. అలా మాట్లాడిన తర్వాత 26వ అధ్యాయం మీరు చూస్తే అగ్రిప్ప రాజుతో మాట్లాడతాడు. అగ్రిప్ప, పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదని అనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పాను. ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి ఆయనకి ఏం జరిగింది ఏంటి, యేసుక్రీస్తు వారు కనబడటం ఇదంతా చెప్తాడు. అర్థమైందా? అదంతా చెప్పిన తర్వాత ఈయనకి ఇక 24వ వచనం ఫేస్తు అంటున్నాడు చూడండి. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నువ్వు వెర్రివాడవు, యేసుప్రభు కనపడటం ఏంటి, నీతో చెప్పటం ఏంటి, నువ్వేది ఇదంతా చేయటం ఏంటి, నీకు పిచ్చి పెట్టింది, నీకు అధిక విద్య వల్ల నీకు వెర్రి పెట్టింది అని అంటాడు ఫేస్తు. అప్పుడు అయ్యా నాకేం వెర్రి ఏం పట్టలేదు అని అంటాడు. అప్పుడు అగ్రిప్ప రాజుతో అంటాడు, నువ్వు ప్రవక్తలను నమ్ముతున్నావా? ప్రవక్తలు కూడా యేసుప్రభు గురించి ఏం చేశారు, సాక్ష్యం ఇచ్చారు అని అంటాడు. అప్పుడు అగ్రిప్ప రాజు అంటాడు, ఇంత సులభముగా నువ్వు నన్ను క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావు, నమ్ముతున్నానంటే నమ్మిని అన్నీ చూపిస్తావు, అప్పుడు నేనేమవ్వాలి, నువ్వు చెప్పింది నేను ఒప్పుకోవాలి, నమ్మట్లేదంటే యూదులతో ప్రాబ్లం, అంతే కదా.
ప్రవక్తలు నమ్మట్లేదంటే యూదులు ఊరుకుంటారా? ఊరుకోరు. కనుక నన్ను ఇంత సులభంగా నువ్వు క్రైస్తవుణ్ణి జయజూస్తున్నావా అని అగ్రిప్పరాజు అంటాడు. అలా అన్న తర్వాత ఇంకా అగ్రిప్పరాజు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఇతనిలో ఏ తప్పు లేదు, ఇతనిలో ఏ తప్పు లేదు, అసలు ఇతన్ని విడుదల చేయొచ్చు. 32వ వచనం చూడండి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. అర్థమైందా? అంటే ఇతను ఒక మాట అన్నాడు, కైసరు దగ్గర నేను చెప్పుకుంటానని. కనుక అలా అయినా అనకపోతే ఇతను నువ్వేం చేయొచ్చు? విడుదల చేయ. ఇతనిలో ఏ తప్పు, ఇతనిలో ఏ నేరము చేయలేదు. కానీ ఇతను ఏమన్నాడు? నేను అక్కడ చెప్పుకుంటా అన్నాడు. కనుక మరి అక్కడికి పంపించాల్సిందే అనేసి అగ్రిప్ప చెప్తే, అప్పుడు ఫేస్తు మరి ఇతన్ని కొంతమంది శతాధిపతుల్ని ఇచ్చి, సైన్యాన్ని ఇచ్చి, వాళ్ళతో పాటు కొంతమంది ఖైదీల్ని కూడా, వీళ్ళందరూ కూడా రోమాకు వెళ్ళవలసిన వాళ్ళు, ఖైదీలు కూడా సుమారు ఎంతమంది ఉన్నారో చెప్తున్నారు. 37వ వచనం చూడండి, 27:37. ఓడలో ఉన్న మేమందరము 276. ఎంతమంది? సైన్యం కానీ, శతాధిపతి కానీ, సైన్యం కానీ, ఖైదీలు కానీ, మొత్తం ఎంతమంది బయలుదేరారు? 276 మంది బయలుదేరారు. అలా 27వ అధ్యాయము 28వ అధ్యాయము మరి రోమాకు ప్రయాణం, ఆయన ఎలా వెళ్ళాడు, మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఏంటి, ఇవన్నీ కూడా అందులో ఉంటుంది. అంటే 3వ ప్రయాణం తర్వాత ఎలాంటి విచారణ అనేది పౌలు గారు ఎదుర్కొన్నారు, ఎంతమంది దగ్గర ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది, ఇదంతా కూడా 21వ అధ్యాయం నుంచి 22, 23, 24, 25, 26 అధ్యాయాల వరకు కూడా పౌలు గారి విచారణ అనేది ఎన్ని సంవత్సరాలు కొనసాగింది, ఏంటి, ఇదంతా కూడా అందులో ఉన్న విషయాలు. ప్రియమైన దేవుని వల్లరా, నిజంగా దేవుని నమ్మిన పౌలు గారు ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఆయన చేసిన పోరాటం చాలా విలువైంది, మనకెన్నో పాఠాలు నేర్పించేది. ఆయన సువార్తలో కానివ్వండి, ఆయన సువార్త చెప్పిన విధానంలో కానివ్వండి, ఆయన కష్టపడిన విధానం కానివ్వండి, దేవుడి కోసం నిలబడిన ఆ పద్ధతి కానివ్వండి, నిజంగా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. కనుక మరి ఇలాంటి అంటే ఆయన 3వ ప్రయాణం తర్వాత రోమాకు ముందు ఏం జరిగింది అనేది ఈ అధ్యాయాల్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. అర్థమైందా? యెరూషలేములో ఆయన్ని పట్టుకోవటం, ఆ తర్వాత ఆయన్ని కొట్టడం, పై అధికారి రావటం, పై అధికారి కూడా ఆయన్ని కొట్టమని చెప్పినప్పుడు, సహస్రాధిపతి కొట్టమని చెప్పినప్పుడు శతాధిపతితో ఆయన ఏమంటాడు? రోమీయుడైన నన్ను శిక్ష విధించకుండా ఎలా కొడతారు కొరడాలతో అన్నప్పుడు, రోమీయుడని తెలుసుకున్న సహస్రాధిపతి అతని జాగ్రత్తగా మరునాడు విచారణకు తీసుకొస్తాడు. మరునాడు విచారణకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ పౌలు గారు సద్దూకయ్యులు, పరిసయ్యులు ఉండటం చూసి, మరి పరిసయ్యుల పక్షాన నేను ఉన్నాను అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ గొడవ అయితే, మళ్ళీ అక్కడి నుంచి ఇంకా గొడవ ఎక్కువైపోయేటట్టుందని కోటలోకి అతను తీసుకొచ్చేస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఏమండి, రాత్రికి రాత్రి అతన్ని మార్గ మధ్యలో విచారణకు తీసుకొచ్చినప్పుడు చంపాలని ప్లాన్ చేసినప్పుడు సహస్రాధిపతి మేనల్లుడు ద్వారా, పౌలు గారి మేనల్లుడు ద్వారా విషయం తెలుసుకొని రాత్రికి రాత్రి గొప్ప సైన్యంతో కైసరుకు పౌలు గారిని షిఫ్ట్ చేసేస్తాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫెలిక్స్ అనేటువంటి అధికారి దగ్గర మరి ఇదంతా జరుగుతుంది. ఆ అధికారి యూదులను కూడా పిలిపిస్తాడు. అలా పిలిపించిన తర్వాత మరి ఇది ధర్మశాస్త్రం గురించిన వాదోపవాదాల తప్ప ఇతని దగ్గర ఏ నేరం ఏమీ లేదు అని చెప్పి, మరి సహస్రాధిపతి వచ్చిన తర్వాత మళ్ళీ విచారిద్దాం నిన్ను అని చెప్పి అతన్ని మళ్ళీ కైసరిలో ఎక్కడైతే అధికార మందిరంలో ఉంచాడో అక్కడికి మళ్ళీ పంపించేస్తారు. ఆ తర్వాత పొద్దాక అతన్ని పిలిపించుకొని ఫెలిక్స్ పొద్దాక అతన్ని పిలిపించుకొని వాక్యం వింటూ ఉంటాడు. మొత్తానికి 2 సంవత్సరాలు అలా గడిపి
ఇతన్ని విడుదల చేయకుండా యూదుల మన్నన కోరుకొని ఇతన్ని విడుదల చేయకుండా ఫెలిక్స్ వెళ్ళిపోతాడు. ఫెలిక్స్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఫేస్తు వస్తాడు. ఫేస్తు యెరూషలేంకి వెళ్ళినప్పుడు మళ్ళీ కేసు విచారణ రావాలి అంటారు. అలా విచారణ రావాలన్నప్పుడు సరే మీరే అక్కడికి రండి అన్నప్పుడు లాయర్ని తీసుకొని వస్తారు వాళ్ళు. లాయరు అలాగే పౌలు ఇద్దరు మాట్లాడతారు. అర్థమైంది? ఎక్కడ? ఫేస్తు దగ్గర. అలా ఫేస్తు దగ్గర మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటాడు? నేను కైసర్ దగ్గరే చెప్పుకుంటాను కానీ ఇక ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. రోమీయుడు కదా, ఇక అందుకని ఇతన్ని కైసర్ దగ్గరికి పంపిద్దామని మళ్ళీ అలా ఉంచేస్తాడు. కొన్ని దినాలు అయిన తర్వాత అగ్రిప్పరాజు వస్తాడు. అగ్రిప్పరాజు దగ్గర మళ్ళీ విచారణ జరిగింది. అర్థమైందా? అగ్రిప్పరాజు ఒకటే చెప్తాడు, ఇతనిలో ఏ తప్పు లేదు, కైసర్ దగ్గర చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి ఇతను అక్కడికి పంపించేయండి అని అగ్రిప్పరాజు చెప్పినప్పుడు ఫేస్తు ఇతన్ని కైసర్ దగ్గరికి పంపించడానికి మొత్తం ఖైదీలు కానీ సైన్యం కానీ ఆ ఓడలో పంపిస్తారు. అలాగా రోమాకి ఆయన వెళ్తాడు. అలా రోమాకి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు రోమాలోనే ఉండిపోతాడు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యాలు 28:30. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చుచున్న వారందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ అంటారు దాన్ని. అంటే ఇంట్లోనే ఇల్లే, కానీ ఇంట్లో నుంచి ఆయన బయటికి వెళ్ళడానికి లేదు, ఎవరైనా వస్తే ఆయన్ని కలవటమే తప్ప. అట్లాగా హౌస్ అరెస్ట్ చేస్తారు 2 సంవత్సరాలు. అలాగా అపోస్తుల కార్యాలు అనేది ముగించబడుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం.